హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్కీ సాయి అండి. ఇక్కడ నేను కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి. ఇక్కడ ఆల్రెడీ నేను రైస్ కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నానండి పక్క వేరే బనర్ పైన. ఇంకొక బనర్ మీద పాలు కాగుతున్నాయండి. ఇటు వచ్చేసి నేను పెసరపప్పు మిక్సీ చేసుకుంటున్నానండి. నేను నైట్ పడుకునే ముందే పెసరపప్పు నానబెట్టుకున్నాను. దాన్ని ఆల్రెడీ క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టుకొని మిక్సీ చేసుకుంటున్నాను పెసరపప్పుని. ఇక్కడ ఆల్రెడీ దోశల కోసం పెనం కూడా రెడీగా పెట్టుకున్నాను. పెనం వేడవడానికి కొంచెం టైం పడుతుంది కదా, ఈ లోపల పచ్చడి కోసం అని చెప్పి అల్లం పచ్చడి కోసం ప్రిపేర్ చేసుకోవడం కోసం అని చెప్పి పచ్చిమిర్చి తొడాలు తీసుకుని ఆల్రెడీ పచ్చిమిర్చి వాష్ చేసినవే ఉన్నాయండి. అవి నేను తొడాలు తీసుకొని అల్లం కూడా వాష్ చేసుకొని వేసేసుకున్నాను. ఈ అల్లం పచ్చడిలోకి కొంచెం అల్లము, చింతపండు, బెల్లం వేసుకోవాలండి. వాటితో పాటు ఉప్పు కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. ఉప్పు కొంచెం తక్కువైనా పర్లేదండి, మళ్ళీ ఎక్కువైపోతే మళ్ళీ ఉప్పగా ఉంటుంది కదండి. ఆల్రెడీ పచ్చడి కూడా రెడీ అయిపోయింది. నేను దోశ వేసుకుంటున్నాను. ఇక్కడ కాకరకాయ ఫ్రై సెమీ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. లేదంటే ముందే ఆనియన్స్ వేసుకున్నాం అనుకో కూర మొత్తం మాడిపోతుందండి మనకి. ఇక్కడ ఆ పచ్చడి కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ నేను తాలింపు కోసం నూనె వేడి చేసుకుంటున్నాను. ఈ తాలింపులో మనం జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకోవాలండి. చూసారండి ఇక్కడ సన్లైట్ ఎంత బాగా వస్తుందో మా కిచెన్లోకి. మాది తూర్పు వాకిల్ అన్నమాట. ఇక్కడ మాకు సన్లైట్ మాకు మార్నింగ్ మాకు అసలు ట్యూబ్లైట్తో మాకు పనే ఉండదండి. తాలింపు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు తాలింపు కొంచెం తీసుకెళ్ళి పచ్చడిలో వేస్తున్నాను అన్నమాట. అదే మీద పడుతుందేమో అని చెప్పి కొంచెం గిన్నె పక్కకు పెట్టేశాను. తాలింపు కూడా తీసేసుకెళ్ళి పచ్చడి దానిలో వేసేసి మిక్సీ చేసుకుంటున్నానండి. ఆల్రెడీ పిల్లలకి ఇక్కడ ఆటో వచ్చి వెళ్ళిపోయిందన్నమాట. సరే మా హస్బెండ్ నేను వెళ్ళేటప్పుడు బాక్స్ ఇచ్చేస్తాలే అన్నారని చెప్పి కొంచెం స్లోగా చేసుకుంటున్నాను. టేస్ట్ చూసానండి. ఇక్కడ నేను కొంచెం ఉప్పు తక్కువైంది, మళ్ళీ ఉప్పు కూడా వేసుకొని యాడ్ చేసేసుకున్నాను. బాక్స్ కూడా రెడీ అయిపోయిందండి. ఇక్కడ ఆల్రెడీ నేను ఫ్రై రెడీ అయిపోయింది. దీనిలో కొంచెం ఉప్పు, కారం, శనగపిండి వేసుకొని ఫ్రై కొంచెం కలుపుతున్నానండి. కూర కూడా రెడీ అయిపోయింది. చూసారండి అక్కడ బాక్సులు కూడా రెడీ అయిపోయినాయి. ఇక మా హస్బెండ్, పిల్లలు అందరూ వెళ్ళిపోయిన తర్వాత మా ఇల్లు పరిస్థితి చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో. అంతా మొత్తం మళ్ళీ నేను నీట్గా రెడీ చేసుకొని పిల్లో కవర్స్, సోఫా మీద పిల్లో కవర్స్ అన్నీ క్లీన్గా దులిపేసుకొని మొత్తం మళ్ళీ అరేంజ్ చేసేసుకుంటున్నాను అనమాట. చూసారండి మాకు ఇక్కడ 2 డోర్స్ ఉంటాయన్నమాట. ఎంత వెంటిలేషన్ వస్తుందో మాకు. ఇక్కడ నేను ఆల్రెడీ స్నానం అయిపోయింది. టెంపుల్కి కూడా వెళ్ళొచ్చేసాను అన్నమాట. ఈరోజు మంగళవారం కదండి, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళొచ్చాను. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ లేట్ అయిపోతుందని చెప్పి ఫాస్ట్కి వెళ్ళొచ్చేసాను. ఇది బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత బట్టలు గుడికి వెళ్ళే ముందే ఇక్కడ నేను బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసేసుకొని వెళ్ళిపోయానండి. వచ్చేసరికి అయిపోయింది. ఆ బట్టలు మొత్తం తీసుకొచ్చి ఇక్కడ బాల్కనీలో వేసేస్తున్నాను. ఇక్కడ మాకు బాల్కనీ చాలా పెద్దగా వస్తుందండి. మాకు బోల్డంత స్పేస్ ఉంటుంది ఇక్కడ బట్టలు ఆరేసుకోవడానికి. కానీ ఎండ అయితే విపరీతంగా వస్తుందండి. సన్లైట్ మాకేం తక్కువేం ఉండదు. 2 గంటలు వేస్తే చాలండి బట్టలు మొత్తం చక్కగా ఎండిపోయి వచ్చేస్తాయి అన్నమాట. ఇవి నేను నైట్ పడుకునే ముందు మేము ఉతికేసి బయట ఎండేసిన బట్టలు అండి. ఇక్కడికి వచ్చి నేను ఆ బట్టలు తీసుకొచ్చేసి మడతేసుకుంటున్నాను. చూసారా ఫ్రెండ్స్ ఎన్ని బట్టలు ఉన్నాయో. బట్టలు మడతేయాలి, చాలా చాలా ఉన్నాయన్నమాట. అవే ఇక్కడ నేను బట్టలు నిదానంగా మడత పెట్టుకుంటూ నాకు పని మొత్తం అయిపోయిందన్నమాట. ఇక్కడ నేను బట్టలు మొత్తం మడత పెట్టేస్తున్నాను అనమాట. ఇంతటితో నేను నా వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నానండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, కామెంట్